కుదిరితే తాళాలేసిన ఇండ్లు లేదంటే దుక్నాలు, అది కాకపోతే వైన్స్లు. ఆడ కుదరకుంటే సీదా బ్యాంకులు, గుడులు, బడులు. ఇట్లా ఏడ పడతలు పడతాయి అనుకుంటే ఆడ పంతనం చూపిస్తారు. దొరికిన కాడికి దోసుకొని అవతల పడతారు. కానీ గిరిగీసుకున్నట్టు నేను పలానా కాడనే పలానా తీళ్ళనే దొంగతనం చేస్తా అని ఏముండది. కానీ ఆకలి అవుతుందని సింహం గడ్డి మేయదు కదా. కొందరు సుతా అంతే, ఏది పడితే అదే ఎత్తుకబోర్రు. వాళ్లకు నచ్చినాయి కలిసి వచ్చినాయి అయితేనే. గసొంటి మోతేవరి ముచ్చటైతే మొదలు చూడుండ్రి. దొంగలై దొంగన జరంత అలాగుల్లో మనోని స్పెషాలిటీ ఏందంటే ఒక బైకులే ఎత్తుకపోతాడు. అది సుత హీరో హోండా కంపెనీ బండ్లు అయితేనే, అందులో సుత స్ప్లెండర్ ఫ్యాషన్ బండ్లే. అవి అయితేనే అల్కగా తాళం తీయచ్చనో లేదంటే ఆటి మీద పాయరమో గాని జనగామ జిల్లా ఫతేపూర్ అయితే హన్మకొండలు వండుకుంటా వరంగల్, హైదరాబాద్ లో పంతనం చూపిస్తున్నాడు. ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేసుకుంటా ఏడేడ బండ్లు పెడుతుర్రో చూసుకొని ఏడాదిలోనే 18 బైకులు కొట్టేసిండంటే చూడుర్రిగా. ఇక గీమోతవారి మహబూబాద్ జిల్లా కేసముద్రంలో దుకుణంలోకి జొర్రబడి 9 లక్షలు ఊడ్చిండట. మహాలక్ష్మి ట్రేడర్స్ లో 9 లక్షల రూపాయలు నగదు దొంగతమైనట్టుగా మాకు ఫిర్యాదు ఇచ్చారు. ఒక్కటే రోజులో 4 లక్షలు ఖతం చేస్తే కడం 5 లక్షలు, ఓ బైకు, బంగారు ఉంగరాలు, ఎండి బ్రాస్లెట్ సీజ్ చేసిర్రు పోలీసులు. పంతనం చూపెట్టుట్ల మనోడు మంచి అనుభవశాలేనట. ఇక హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో రాత్రిపూట డ్యూటీకి ఎక్కి ఇండ్లు ఉడిసే కార్యం పెట్టుకున్నారు గీళ్ళు. ఇల్వైన వస్తువులు ఏం ఎత్తుకపోలేదట, అనుభవం లేనట్టుంది అన్నలకు. కానీ ఏడికెళ్ళి మోపైతుర్రా నాయన. ఒకడు అట్లా ఇంకోటి ఇట్లా, వీళ్ళేమో ఈ కథ. ఎవ్వల స్టైల్ రువ్వడు చూపిస్తున్నారు పో దొంగన్నలు.